పెళ్లికి ముందు కౌన్సిలింగ్ అవసరమా? ఈ మధ్య ఎందుకంటే విడాకులు ఎక్కువైపోయి సుప్రీంకోర్టు కూడా చాలా బాధపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదన్నా చెయ్యాలి, కౌన్సిలింగ్ ఉండాలి, లేదా వాళ్ళను అటెండ్ కావాలి, ఇట్లా అయిపోతే ఎట్లాగా, పర్సంటేజ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతోంది విడాకులది. చాలా మంచి ప్రశ్న అడిగారు మధు. నిజంగా దీన్ని అందరూ సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే మనము పెళ్లికి చూసిన జాతకాలు చూస్తాం, జాతకాలు కలిసినది. కానీ చాలా మంది జాతకాలు చూస్తారు, కానీ అలా కలిసినట్టు అన్ని కూడా ఉండడం లేదు కదా, వాటిలో కూడా విడిపోతున్నారు. అంటే అర్థం ఏమని అంటే మనం ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం. రెండవది బ్యాక్గ్రౌండ్ చూస్తారు, సోషల్ స్టేటస్, క్యాస్ట్, ఫైనాన్షియల్ స్టేటస్, ఎడ్యుకేషన్, ఇవన్నీ చూస్తున్నాం. అవన్నీ ఓకే, మంచిదే, చూడవద్దని నేను చెప్పడం లేదు, ఇవన్నీ చూడాల్సిందే, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ. బట్ అల్టిమేట్గా ఏంటంటే మనస్తత్వాలు, పొసగని మనస్తత్వాలు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ బ్రాటప్స్, ఇక్కడ వచ్చేటికి వాళ్ళ అభిరుచులు వేరు, వీళ్ళది వేరు. దీనివల్ల ఏమవుతుందంటే అంటే మీరు అనొచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో లవ్ మ్యారేజ్ 90%, 95% అన్ని లవ్ మ్యారేజ్. అక్కడ అసలు మామూలు అరేంజ్ అనేది ఉండదు అమెరికాలో. మరి అన్ని లవ్ మ్యారేజ్ జరిగినప్పుడు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని 4-5 ఏళ్ళు వాళ్ళను కలిసి తిరిగి అంతా చేసిన తర్వాత, బట్ ది డైవర్స్ రేట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ అమెరికా. 1 in 2 ఈజ్ డైవర్స్. 70 to 80% మ్యారేజ్ కూడా డైవర్స్ లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ జరిగిపోతూ ఉంటుంది. మన ఇండియాలో అరేంజ్డ్ మ్యారేజ్ ఎక్కువ, లవ్ మ్యారేజ్ తక్కువ, కానీ ఇప్పుడు పెరుగుతున్నాయి. రీసెంట్గా లాస్ట్ 10-15 years లవ్ మ్యారేజ్ ఆర్ ఇంక్రీజింగ్. కానీ మరి ఇలాంటప్పుడు మన దగ్గర అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పుడు మనం అన్ని స్టేబుల్గా ఉండాలి. అంటే ముందు ఏం తెలియదు, ఇద్దరికి లవ్ అనేది ఏర్పడింది అంటే ఫస్ట్ నైట్ వరకు ఏం తెలియదు. పెళ్లి చూపులు చూస్తారు, 2 నిమిషాలు మాట్లాడతారు. పెళ్లి అయిన తర్వాత శోభనం రోజే ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఉండేదానికి మొదటిసారి అవకాశం వస్తుంది. మరి ఇలాంటి చోట బ్రేకప్స్ ఎక్కువ ఉండాలి, తెలియదు కాబట్టి. అయినా అరేంజ్డ్ మ్యారేజ్లో స్టేబుల్గా ఉన్నాయి, చాలా మంది నిలబడుతున్నారు. మరి అమెరికా లాంటి దేశంలో లవ్ మ్యారేజ్ ఉండి కూడా డైవర్స్ ఎక్కువ ఎందుకు అవుతుంది? కాబట్టి ఇదంతా చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్. అంటే అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళ సైకాలజీ, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ టెంపర్మెంట్, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ టేస్ట్లు, వాళ్ళ బ్రాటప్స్, ఇవన్నీ కూడా తోడవుతున్నాయి. కాబట్టి దీనివల్ల డైవర్స్ రేటు మన ఇండియాలో కూడా పోను ఇలా పెరుగుతూ ఉంది. దీనికి మనం అనుకున్నట్టుగా జాతకాలు చూడండి, తప్పులేదు, బ్యాక్గ్రౌండ్ చూడండి, ఫైనాన్షియల్ స్టేటస్ చూడండి, మీరు కావాలంటే క్యాస్ట్ అవన్నీ చూసుకోండి. కానీ ఫైనల్గా ఎవరైతే ఇలా పర్సనాలిటీ అసెస్మెంట్ అంటారు, ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. అంటే ఇది డాక్టర్ల దగ్గరికి ఇంకా రావడం లేదు. అంటే నిజంగా చెప్పాలంటే మా దగ్గర కొన్ని రకాల టెస్టులు ఉంటాయి. ఈ అమ్మాయి మనస్తత్వం ఎలాంటిది, ఈ అబ్బాయి మనస్తత్వం ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరికీ కొంచెం కంపాటబిలిటీ ఉందా లేదా అని చూసినా కూడా కొన్ని సైకలాజికల్ టెస్టులు ఉన్నాయి. కానీ మన ఇంకా అంత అవగాహన, అంత అవేర్నెస్ మన దేశంలో, మన సొసైటీలో రాలే. నిజంగా చేస్తే ఆ టెస్ట్లను బట్టి మనం తెలుసుకోవచ్చు. చూడబా బాబు, ఈ అమ్మాయి మనస్తత్వం ఇది, ఈ అమ్మాయి మొండిది, ప్యాంపరింగు, గొడవ చేస్తుంది, కొంచెం కోపం ఎక్కువ, ముక్కు మీద కోపం ఉంటుంది, ఆమె అడిగింది నెరవేర్చకపోతే వెంటనే వస్తువులు బాగుపడుతుంది, అది అమ్మాయి టెంపర్మెంట్ అనుకో. అని పెళ్ళైందో తెలియదు, మనం ఈ టెస్ట్ చేస్తే ఇవన్నీ బయటపడతాయి. అమ్మాయి మనస్తత్వం వాళ్ళు చెప్పకపోయినా బయటపడతాయి. అలాగే ఈ అబ్బాయి చాలా సెన్సిటివ్, ఎవరితో మాట్లాడు, ఒంటరిగా ఉంటాడు, అమ్మాయికి ఏమో ఎప్పుడు ఫ్రెండ్స్ తిరగాలి, సరదాగా షాపింగ్, సినిమాలు అని, వీడేమో 24 గంటలు ఒక్కడ కూర్చొని ఏదో పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి చేస్తే ఏమవుతుంది, ఇంకా తర్వాత కొన్నాళ్ళు ఉన్న తర్వాత కూడా. కాబట్టి ఇలాంటి మనస్తత్వాలు ఇస్తే అమ్మ ఇలా ఉంది, అయినా మీరు చూడండి, మీకు ఇష్టమైతే చేసుకొని ముందే చెప్తాం కదా. ముందే చెప్పి ఒప్పుకొని, అటు పెద్దలు కానీ వీళ్ళు కానీ ఒప్పుకొని చేస్తే దెన్ ఇట్ ఈస్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఏమవుతుంది, మాకు తెలియదండి ఇలాంటి వాడని, వాడు బుద్ధావతారం, అసలు ఎవరితో మాట్లాడు, బయటికి రాడు, ఫ్రెండ్స్ లేరు, బయటికి నన్ను షాపింగ్ తీసుకెళ్ళాడు, సినిమాకి తీసుకెళ్ళాడు, ఈమె ఉంటుంది. నా మొదటి నుంచి నేను అంతేనండి, నాదేం తప్పు, నేను మంచిగానే ఉన్నాను కదా, డబ్బులు ఇస్తున్నాను, అన్ని మెయింటైన్ చేస్తున్నాను, ఏం కావాలంటే కొనిస్తున్నాను అని వాడు అంటాడు. కాబట్టి ఎవరిది ఫాల్ట్ అంటే వాళ్ళ మనస్తత్వం. ఈ మనస్తత్వాన్ని స్టడీ చేసేదానికి ఈ మెరిటల్ కౌన్సిలింగ్, ప్రీ మెరిటల్, నాట్ మెరిటల్, అంటే పెళ్లికి ముందే మనం మిగతా వాడికి ఇవి కూడా చేయగలిగితే మాత్రం నిజంగా చాలా వరకు డైవర్స్ రేట్ను తగ్గి, అంటే అన్ని జరిగిన తర్వాత కూడా డైవర్స్ రేట్ వేరే విషయం, దానికి మనం ఏం చేయలేము, డెస్టినీ. ఇంకా తర్వాత మనం అంటాం డెస్టినీ వాడి పేట అలా ఉంది. బట్ వీ కెన్ మినిమైజ్ ది నెంబర్ ఆఫ్ డైవర్సెస్.